ప్రియుడు మోజులో కట్టుకున్న భర్తను తమ వివాహేతర సంబంధానికి తరచూ శారీరకంగా కలుసుకునేందుకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భార్య, ఆమె ప్రియుడు కలిసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన 24 గంటలు గడవకముందే రాపూరు పోలీసులు ఈ కేసును ఛేదించారు. హత్యకు సూత్రధారైన భార్య, ఆమెకు పూర్తిగా సహకరించి హత్యలో భాగస్వామి అయిన ప్రియుణ్ణి పోలీసులు అరెస్టు చూపి వారిని మీడియా ముందు హాజరుపర్చి ఆయా వివరాలను వెల్లడించారు రాపూరు సీఐ ఎన్ సత్యనారాయణ. నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతివాడకు చెందిన లేబాకు సీనయ్య, ధనమ్మలు భార్యాభర్తలు. వీరికి 2022లో వివాహమైంది. అదే ప్రాంతానికి చెందిన కునిపాక కళ్యాణ్ అలియాస్ వెంకటరమణయ్యతో కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. వీరు తరచూ కలుసుకునేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని ఓ పథకం ప్రకారం ఈ నెల 16వ తేదీ బుధవారం అర్ధరాత్రి దాటాక పూటుగా మద్యం మత్తులో నిద్రపోతున్న భర్త సీనయ్యను చంపేసేందుకు ఇదే సమయమని తన ప్రియుడు కళ్యాణ్కు ఫోన్ చేసి సమాచారమిచ్చింది. వారిద్దరూ కలిసి ఓ తాడు, ఆటో గేర్ వైర్తో మెడకు బిగించి కేకలు వెయ్యకుండా, నోట్ల గుడ్డలు కుక్కి, ఊపిరి ఆడకుండా చేసి కదలకుండా కాళ్ళు చేతులు పట్టుకొని అతడు చనిపోయే వరకు అత్యంత క్రూరంగా, పాశవికంగా చంపేశారు. అంతేకాకుండా గురువారం ఉదయం మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఎవరికీ అనుమానం రాకుండా భర్త మద్యం మత్తులో తలను గోడకు కొట్టుకొని సహజమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా సీనయ్యను చంపేందుకు ఉపయోగించిన తాడు, వైరు, గుడ్డను ప్రియుడు కళ్యాణ్ తగలబెట్టాడు. తమ కొడుకు మరణంపై అనుమానాలున్నాయని తల్లి లేబాకు రమణమ్మ ఫిర్యాదు చేయడంతో రాపూరు పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, ఐపీఎస్ ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ పర్యవేక్షణలో రాపూరు సీఐ ఎన్ సత్యనారాయణ, రాపూరు ఎస్ఐ ఎం వెంకటరాజేష్, కండలేరు ఎస్ఐ డి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించి కేసును ఛేదించి ముద్దాయిల కోసం జల్లెడ పట్టారు. గూడూరు మార్గంలోని కృష్ణమందిరం వద్ద ఉన్న వారిద్దరిని సీఐ బృందం చాకచక్యంగా అరెస్టు చేసి రాపూరు సర్కిల్ కార్యాలయంలో వారిద్దరినీ అరెస్టు చూపారు. ఈ కేసును ఛేదించిన వారిని ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు. అందరికీ నమస్కారం. మన రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాపూర్లో నిన్న అనగా 17/7/2025 తేదీన కేసు రిపోర్ట్ అయింది. దీంట్లో వచ్చేసి కంప్లైంట్ మనకి రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రాపూర్ నుంచి లేబాకు రమణమ్మ, వైఫ్ ఆఫ్ రత్నయ్య అనే ఆమె కంప్లైంట్ మీద నిన్న లేబాకు సీనయ్య ఆమె కుమారుడు మరణం గురించి మన దగ్గర ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మృతుడు వచ్చేసి లేబాకు సీనయ్య. ఇతను కూలి పనులు చేసుకొని మన రాపూర్లో నివాసం ఉంటున్నాడు. ఈమె భార్య ధనమ్మ, వీళ్ళు ఇద్దరు కూడా సపరేట్గా ఫ్యామిలీ ఉంటారు. కానీ ఈ కోడలు ఏది లేబాకు సీనయ్య మృతి గురించి అనుమానాస్పదంగా పొంతం లేని సమాధానాలు చేయడంతో వీళ్ళకి ఇది అసహజ మరణం అనే విషయం డౌట్ వచ్చి మన దగ్గర కేసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న రాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ఈ మృతుడు ఏదైతే ఉన్నాడో లేబాకు సీనయ్య, అతని భార్య లేబాకు ధనమ్మ, అదేవిధంగా ఆమెతో సంబంధం నెరుపుతున్నటువంటి పంగిలి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఎలియాస్ కళ్యాణ్ కునిపాకు, ఈ ఇద్దరిని కూడా ఈరోజు రాపూరు డిగ్రీ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా వీళ్ళని విచారించడం జరిగింది. దీంట్లో వీళ్ళిద్దరూ కూడా ఈ మృతుని భార్య ధనమ్మ, అదేవిధంగా ఈ కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరు కూడా నేటివ్ ఆఫ్ పంగిలి గ్రామం, రాపూరు మండలం. వీళ్ళకి గతం నుంచి పరిచయం ఉంది. అదేవిధంగా ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. దాని మీదట భార్యాభర్తల మధ్య గొడవ జరగటం, అదేవిధంగా ఇతను ఆ ఇంటికి వచ్చిపోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఈ మృతుని భార్య, అదేవిధంగా పెరామార్ ఎవరైతే ఉన్నారో వెంకటరమణయ్య, వీళ్ళు 16/17 ఇంటర్వ్యూనింగ్ నైట్ వచ్చేసి ఇతన్ని గేర్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపటం జరిగింది. తర్వాత ఈ
మృతుని భార్య ధనమ్మ వచ్చేసి ఈ వాళ్ళ అత్తామామలకు అతనిది సహజ మరణంగా నమ్మించడానికి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు గుర్తించారు. ఈ చెవుల నుంచి రక్తం రావటం, అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉండటంతో గమనించి అది పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు పరిశోధనలో మన రాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా కండ్లేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కష్టపడ్డారు. వెంటనే వాళ్ళని ముద్దాయిలిద్దరిని కూడా ఇది ధనమ్మ, అదేవిధంగా కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని రేపు కోర్టులో హాజరుపరుస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.